ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నతుడు, మహాపరిశుద్ధుడు, నిత్య నివాసి, సత్యస్వరూపి, జీవాధిపతి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గత వారమంతా మీరు ఎక్కడ చోటను దాచినందుకు స్తుతిస్తున్నాం. తిరిగి ఈ పరిశుద్ధమైన దినంలో మమ్మల్ని సమకూర్చినందుకు స్తుతిస్తున్నాం. ప్రియ ప్రభువా, మీ సన్నిధికి తండ్రి మమ్మల్ని సమకూర్చినందుకు స్తుతిస్తున్నాం. ఇంకా ఎవరు రాలేదు, వారందరినీ సమకూర్చండి. మీ పాదాల దగ్గర కూర్చోడానికి తండ్రి మీ సన్నిధిలో ఆనందించడానికి సహాయం చేయండి. పాటల ద్వారా మహిమ పొందండి. మా స్తుతులు అందుకోవాలని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి ఈ కార్యక్రమం పొడవునా మీ యొక్క కాపుదల భద్రత దయచేయండి. మీ చిత్తం మాలో నెరవేర్చండి. తండ్రి చీకటి శక్తులను యేసునామములో గద్దిస్తున్నాం, బంధిస్తున్నాం. మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఘనత, మహిమ, ప్రభావం మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మనము ఆ దేవాది దేవుణ్ణి మనం ఆరాధిద్దాం, ఆయన్ను మహిమపరుద్దాం, ఆయన ఘనపడదాం. మనము కలిగినటువంటి ఈ గొప్ప దేవుడు ఆయన దయాళుడై ఉంటున్నాడు. కాబట్టి దయాళుడైన ఆ గొప్ప దేవుని మనము స్తుతిద్దాం, ఆయన ఘనపరుద్దాం, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్యమైన కార్యములు చేయగల సామర్థ్యం కలిగిన వాడు. కాబట్టి ఆయన మనము ఘనపరుద్దాం, ఆయన్ను స్తుతిద్దాం. ఆయన సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త. వేరెవరు ఈ సృష్టిని సృష్టించలేదు. ఈ దేవాది దేవుడే సమస్తాన్ని నిర్మించి ఉన్నాడు, ప్రపంచాలను నిర్మించి ఉన్నాడు. ఆయన్నే మనము స్తుతించబద్దులమై ఉన్నాం. మన దేవుడు మన విమోచకుడై ఉంటున్నాడు. పాపము నుంచి, అపరాధము నుంచి మనను విడిపించి విమోచించినటువంటి వాడు. కాబట్టి ఈ గొప్ప దేవుని మనము స్తుతిద్దాం. అలాగే తన బిడ్డలను ఆయన ఎప్పుడు విమోచించడం మాత్రమే కాకుండా ఆయన నడిపించేవాడు. మన ఆత్మీయ యాత్రా జీవితంలో ఆయన మనను నడిపించే నాయకుడిగా ఉన్నాడు. కాబట్టి ఆయన మనము స్తుతించవలసినటువంటి వారమై ఉన్నాం. ఆయా కీడులు, ఆపదలు, ఉపద్రవములు సంభవించినప్పుడు వాటన్నిటి నుంచి విడిపించగలిగినటువంటి సామర్థ్యము కలిగినటువంటి వాడు. కాబట్టి ఆయననే మనం స్తుతిద్దాం. ఆయా విపత్కరమైన పరిస్థితులలో, విసికి వేసారిన స్థితిలో ఆయన ఆదరించు దేవుడిగా ఉండి మనకు ఆదరణకర్తగా ఉన్నాడు. కాబట్టి ఆయన మనం స్తుతిద్దాం. నిత్యము ఈ లోకంలో మనను పోషించి సంరక్షించే నాయకుడు, మన అందరినీ సంరక్షించేవాడు. కాబట్టి ఈ గొప్ప దేవుడిని మనము స్తుతిద్దాం, మనము ఆరాధిద్దాం. ఆయన ఆరాధించినప్పుడు మనము ఆత్మతో, సత్యముతో ఆయన్ను ఆరాధించాలి. ఆయన స్తుతుల మీద సింహాసనాసీనుడైనవాడు. మన స్తుతులను ఆయన అంగీకరించేవాడు, గొప్ప కార్యములు చేయగలవాడు. స్తుతుల వలన ఎరికో కోటలు కూడా కూలిపోబడ్డాయి. నా జీవితంలో ఉన్న ప్రతి విధమైన అడ్డులు అన్నీ కూడా త్రెంచివేయబడతాయి. ఈ సమయంలో మనము ఈ పాట ద్వారా ఆయన ఆరాధిస్తూ ఆయన్ను మహిమపరుద్దాం. ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా 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 కృతజ్ఞత స్తుతి ప్రార్థనా ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా 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 కృతజ్ఞత స్తుతి ప్రార్థనా నీకే నా దేవా తండ్రి
అందుకోవా నీకే నా దేవా తండ్రి అందుకోవా ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా 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 కృతజ్ఞత స్తుతి ప్రార్థనా అన్నిటికీ ఆధారమైన వాడా నీకే ఆరాధనా అన్నిటికీ ఆధారమైన వాడా నీకే ఆరాధనా ఎన్నటికీ మారని మంచివాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థనా ఎన్నటికీ మారని మంచివాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థనా నీకే నా దేవా తండ్రి అందుకోవా నీకే నా దేవా తండ్రి అందుకోవా ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా 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 కృతజ్ఞత స్తుతి ప్రార్థనా అంతయు వ్యాపించి ఉన్నవాడా నీకే ఆరాధనా అంతయు వ్యాపించి ఉన్నవాడా నీకే ఆరాధనా చింతలు తీర్చేటి గొప్పవాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థనా చింతలు తీర్చేటి గొప్పవాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థనా నీకే నా దేవా తండ్రి అందుకోవా నీకే నా దేవా తండ్రి అందుకోవా ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా 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 కృతజ్ఞత స్తుతి ప్రార్థనా ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా 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 కృతజ్ఞత స్తుతి ప్రార్థనా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని గ్రంథంలో యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇక్కడ చదువుకున్న భాగంలో 5 పేర్లు మనం చూచాం. 5 పేర్లలో మొట్టమొదటి పేరు ఆశ్చర్యకరుడు. ఈ మాట మీద కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ఆరాధనలోకి వెళ్ళక మునుపు ఈ మాటలు జ్ఞాపకం చేసుకొని మనం ప్రభువును ఆరాధించడానికి ప్రభువు మనకు సహాయం చేయనుగాక. మొట్టమొదటి ఆశ్చర్యకరుడు. ఆయన మొట్టమొదటి పుట్టుకే ఆశ్చర్యం. ఆయన పుట్టుక మునుపు
ప్రారంభంలో దేవుడు మరి సర్పంతో అన్నాడు, నీకును ఈ స్త్రీకిని నీ సంతానములకు ఆమె సంతానములకును వైరం కలుగు చేస్తానన్నాడు. అక్కడ ప్రారంభమైంది యేసు ప్రభుని గురించి చెప్పబడిన మాటలు. ఇప్పుడు మనం చదువుకున్న భాగంలో ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన పుట్టుక ఆశ్చర్యం. ఆయన పుట్టుక మునిపే ఆయన గురించి చెప్పబడింది. కొన్ని వందల సంవత్సరాల మునుపు ఆయన ఎక్కడ పుడతాడు, ఆయన ఏ ప్రదేశంలో పుడతాడు అనే సంగతులు మనము వాక్యంలో మనం చూసినప్పుడు మనకు కొన్ని విషయాలు మనకు అర్థమవుతుంది. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టెను. కన్యక గర్భవతి అయి కుమారుని కని ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెడుదువు. కన్యక అంటే పాపము ఎరుగని వ్యక్తి. అట్టి గర్భంలోకి యేసు ప్రభువారు వచ్చి ఆయన పుట్టాడు. ఎక్కడ పుట్టాడని కూడా, ఎక్కడ పుడతాడు అనే సంగతి కూడా చెప్పబడింది. దయచేసి మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. కాబట్టి బెత్లెహేములో ఆయన జన్మిస్తాడని చెప్పబడింది. ఇలాగూ ఏ మానవుని గురించి చెప్పబడలేదు. కొన్ని వందల సంవత్సరాల మునుపు ఆయన ఎవరికి పుడతాడు, ఆయన ఏ ప్రదేశంలో పుడతాడు, ఈ సంగతులన్నీ ముందుగా చెప్పబడ్డాయి. కాలం సమీపించినప్పుడు, సమయం వచ్చినప్పుడు వాటి నెరవేర్పు మనం చూస్తాం. లూకాసు సువార్త 1వ అధ్యాయం 33వ వచనం. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును, ఆయన రాజ్యము అంతములేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. అంటే పుట్టబోయే ఆయన ఒక రాజుని, ఆయనకి రాజ్యం ఉందని, యుగ యుగములు పరిపాలన చేస్తాడని చెప్పబడింది. అదేవిధంగా ప్రభువారు పుట్టినప్పుడు గొల్లలకు బెత్లెహేములో పుట్టాడు. బెత్లెహేములో పుట్టినప్పుడు గొల్లలకు ఆ వార్త దూత ద్వారా తెలియపరచబడింది. వారు వచ్చి ఆ రాత్రి బెత్లెహేము అంతా చాటించారు. అయితే యెరూషలేము వాళ్ళకి తెలియలేదు. వాళ్ళకి ఎలాగూ తెలిసిందంటే తూర్పు దేశం జ్ఞానులు వచ్చి ఆ విషయం చెప్పినప్పుడు వారు ఎక్కడ పుడతాడని వాక్యాన్ని పరిశీలించినప్పుడు వారు బెత్లెహేములోనే అని వారు తెలుసుకున్నారు. ప్రభు పుట్టక మునిపే కొన్ని వేల సంవత్సరాల మునిపే ఆయన పుట్టుకల గురించి చెప్పబడింది. కనుక చాలామంది భక్తులు ఆ రోజుల్లో ఆయన వస్తాడు, పుడతాడు అని ఎదురు చూస్తూ ఉన్నారు. కనుక ఆయన పుట్టుక ఆశ్చర్యం. చాలా ఆశ్చర్యం. ఆయన బాల్యాన్ని గురించి ఆలోచించినప్పుడు ఆయన బాల్యంలో ఇంటి దగ్గర ఉన్నాడు. వయస్సు 12 సంవత్సరాలు అయింది. అప్పుడు ఆయన గురించి ఏమి రాయబడిందంటే లూకాసు సువార్త 2వ అధ్యాయం 46-47 వచనాలు. లూకాసు సువార్త 2:46-47. 3 దినములైన తరువాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయమొందిరి. 12 సంవత్సరాలప్పుడు దేవాలయంలో కూర్చున్నాడు. శాస్త్రులు, పరిసయ్యులు చాలామంది పెద్ద వాళ్ళు ఉంటే వాళ్ళతో మాట్లాడుతూ, వాళ్ళ సంగతులు వింటూ, వాళ్ళ ప్రశ్నలకు జవాబు చెప్తూ వాళ్ళకు చాలా ఆశ్చర్యాన్ని కలిగజేశాడు. ఈయన ఏ స్కూల్లో చదవలేదు, ఎక్కడా చదవలేదు. ఎందుకంటే ఆయన దేవుని కుమారుడు, ఆయన దేవుడుగా జన్మించాడు. ఎందుకోసం వచ్చాడంటే మనుషుల కోసం వచ్చాడు. భూమి మీద పాపము నిండిపోయింది, భూమి అంతటా పాపం ఉంది. అంటే ప్రతి మానవులు
ఏ దేశం వెళ్ళినా ఆ దేశంలో మనుషుల్లో పాపం ఉంది. ఆ పాపంలో నుంచి బయటికి రావడానికి మానవుడు సొంత ప్రయత్నాలు చేస్తున్నాడు, మంచి కార్యాలు చేస్తున్నాడు, మరి ఎన్నెన్నో దానాలు ధర్మాలు చేస్తున్నాడు. కానీ తన పాపం పోయిందంటే పోయినట్టు చెప్పలేడు. ఎందుకంటే పాపం పోతుంది అనే ఆలోచనలతో మంచి పనులు చేస్తున్నాడు. వాక్యం చెప్తుందంటే మన మంచి క్రియలన్నీ కూడా మురికి పేలికలని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఆయన మనిషికి శాశ్వతమైన విడుదల, పాపం నుంచి విమోచన ఇవ్వడానికి ఆయన మానవుడిగా దిగి వచ్చాడు. ఆయన లోకంలోకి వచ్చి సుఖ సౌఖ్యాల సంతోషాల కొరకు రాలేదు. ఆయన ఎందుకోసం వచ్చాడంటే చనిపోవడానికి వచ్చాడు. ఎందుకు చనిపోవాలా? మనిషి చనిపోతాడు కాబట్టి, మనిషి పాపం చేసి చనిపోతే ఆ పాపానికి శిక్ష నేను భరిస్తాను, నేను అనుభవిస్తాను అని ఈ లోకంలోకి ఆయన వచ్చాడు. ఆయన జీవితంలో పాపం లేదు. ఆయన యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే, ఆయన చెప్పిన మాట, నాలో పాపం ఉందని మీలో ఎవరు స్థాపించును అన్నాడు. నిజంగా ప్రభువులో పాపం లేదు, ఎవరు చెప్పలేకపోయారు, శత్రువులే చెప్పలేకపోయారు. అలాగూ ప్రపంచంలో పుట్టిన మహానుభావులు ఎవరు కూడా చెప్పలేకపోయారు. నాలో పాపం ఉందని ఎవరు చెప్పలేకపోయారు. ఆయన పాపం లేని పరిశుద్ధుడు, నీతిమంతుడు. ఏమిటంటే ఒక గుడ్డివానికి దారి చూపించగలడా? చూపించలేడు. అలా చూపించాలని ప్రయత్నిస్తే వారిద్దరూ వెళ్ళి గుంటలో పడిపోతారు. కనుక ఈయన పాపం లేనివాడు కాబట్టి పాపులమైన మన కొరకు ఈ లోకంలోకి దిగి వచ్చాడు. ఆయన ఉద్దేశం చాలా గొప్పది. ఆయన గురించి ఆలోచించాలి, ఆయన గురించి తెలుసుకోవాలి. ప్రభు అన్నాడు ప్రార్థన చేస్తూ యోహాను సువార్త 17వ అధ్యాయంలో, అద్వితీయ సత్యదేవుడు అని నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్య జీవం అన్నాడు. అవును, నిజమే. క్రీస్తుని గురించి నువ్వు తెలుసుకుంటే, యేసు ఎవరు అని నువ్వు తెలుసుకుంటే, నువ్వు ఆలోచిస్తే అప్పుడు నీకు అర్థమవుతుంది. నిరంతరం జీవిస్తావు, నిత్య జీవం నీలోకి వస్తుంది. అంటే మానవుని యొక్క ఆత్మ నిరంతరం జీవించాలి. భూలోకంలో జీవించాలి, పరలోకంలో జీవించాలి. అలాగ జీవించే శక్తి ప్రభువుకు మాత్రమే ఉంది. కనుక ఆయన నమ్ముకోవాలి. ఎవరైనా సరే ఆలోచిస్తే, ఆయన గురించి ఎక్కువ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు ఆ నిత్య జీవాన్ని పొందుకుంటారు. అలా కాకుండా ఆయన మాకు అవసరం లేదు, ఆయన మాకు వద్దు అనే ఆలోచనలు ముందుకు సాగిపోతే మనం నిత్య జీవాన్ని పొందుకోలేము. కనుక నిత్య జీవం పొందాలంటే ఆయన ఎవరో మనము ఎరగాలి, తెలుసుకోవాలి. ఇంకా ఆయన గురించి చెప్పబడింది ఏంటంటే, ఆయన యొక్క బాల్యంలో ఒక మాట మనము చూసుకున్నప్పుడు లూకా సువార్త 2వ అధ్యాయం 51వ వచనం 2:51లో ఇలాగూ రాయబడింది. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. అంటే 30వ సంవత్సరంలో ఆయన సేవకు వచ్చాడు. 12 సంవత్సరాలు అప్పుడు ఇంటికి వచ్చి 18 సంవత్సరాలు తల్లికి తండ్రికి లోబడ్డాడు. ఇలాగూ లోబడిన వాళ్ళు మనం ఎవరినో చూడము. లోబడి ఉండెను, అన్ని విషయాల్లో వాళ్ళని గౌరవించాడు, ప్రేమించాడు. అలాగూ భూలోకంలో కుటుంబంలో తన బాధ్యత ఏమిటో ఆయన నెరవేర్చాడు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అంతేకాదు ఆయన ఎందుకోసం వచ్చాడంటే, మనుషులు కష్టాల్లో ఉన్నారు, దుఃఖాల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు. కనుక ఆయన చేసిన కార్యాలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 23-24 వచనాలు. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి
వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అన్నంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ దయ్యము పట్టిన వారిని చాంద్ర రోగులను పక్షవాయువు గల వారిని వారు ఆయన ఎద్దుకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. ఇలాగ చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మనం ఒక్కొక్కరిని మహానుభావులను ఆలోచిస్తే ఎవరు అలాగ చేయలేదు. ప్రభు ఒక్కడే ఆన్ ది స్పాట్ అప్పటికప్పుడే వ్యాధులన్నీ బాగైపోయినాయి. ఆయన మంచి చేశాడు కానీ ఎవరు కూడా కీడు చేయలేదు. అంతటి గొప్ప వ్యక్తి ఆయన ఎటువంటి శక్తిమంతుడో ఒక్కసారి మనం ఆలోచిస్తే ఆయన ఒకసారి ఒక వివాహానికి హాజరైనప్పుడు అక్కడ యోహాను సువార్త 2వ అధ్యాయం మనం చదువుకుంటే ద్రాక్షారసం వారికి అయిపోయింది. అప్పుడు నీళ్ళతో ద్రాక్షారసాన్ని ఆయన చేశాడు. నీటిని ద్రాక్షారసంగా మార్చినాడు. వారి అవసరం తీర్చాడు. ఆయన మార్చిన ద్రాక్షారసం శ్రేష్టమైందిగా రుచికరంగా ఉంది. అలాంటి కార్యం ఆయన ఒక్కడే చేయగలిగినాడు. మనిషి జీవితంలో దుఃఖం ఉంది, మనశ్శాంతి లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. అటువంటి జీవితాల్లోకి ఆ జీవితాన్ని మధురంగా మార్చగలిగింది యేసు ప్రభు ఒక్కడే. ప్రియమైన సోదరుడా సోదరి, ఈ వాక్యం వింటున్న నీవు యేసయ్య ఎవరో నువ్వు ఎరగాలి. ఇదివరకే నీవు అంగీకరించుంటే ఆయన గొప్పతనం, ఆయన మంచితనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. పాపమే కాదు, శరీర రోగాలు, శరీరానికి ఆత్మకు కలిగిన రోగాలన్నింటినీ ఆయన తీసివేయడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన గురించి వాక్యము ఏం చెప్పబడిందంటే ఆయన ఇంకా కొన్ని గొప్ప కార్యాలు చేశాడు. సముద్రంలో ప్రయాణం అయిపోయేటప్పుడు దోణి మునిగిపోయే పరిస్థితుల్లో ఆయన ఏం చేశాడంటే మార్కు సువార్త 4:39లో అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. కాబట్టి గాలిని సముద్రాన్ని నోటి మాట చేత గద్దించగలిగిన శక్తి కలిగిన దేవుడు. ఇలాంటి దేవుడు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన రక్తం కార్చాడు, మనకు బదులుగా ఆయన మరణించాడు. ఆయన ఎవరంటే ఆయన ఎందుకోసం వచ్చాడంటే ఆయన కొలస్సీ పత్రికలో 1వ అధ్యాయం 15వ వచనంలో ఇలాగూ వ్రాయబడింది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. సర్వ సృష్టికి మూలం ఎవరంటే యేసు ప్రభు. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యందుండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము ఆదిలో ఉంది. ఆ వాక్యమే శరీరధారి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. కనుక ఆయనను ఎరగలేదు, చాలామంది ఎరగలేదు. ఇప్పటికి కూడా చాలామంది ఆయన్ని దూషిస్తున్నారు. ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు. నువ్వు ఒకవేళ దూషిస్తుంటే ఆయన ప్రేమిస్తున్నాడు. కనుక ఆయన గురించి ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే ఆయన గొప్పతనాన్ని, ఆయన మంచితనాన్ని, ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆరాధించకుండా ఉండలేం, తల వంచి నమస్కారాలు చెల్లించకుండా ఉండలేం. ఆయన మనుషుడు పాపం చేసి దేవుని దూరం అయితే ఆయన చేసిన కార్యం దయచేసి గమనించండి. తిమోతికి రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాలు. దేవుడొక్కడే దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే. ఆయన క్రీస్తు యేసును నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. విమోచన క్రయధనం.
అంటే మనం పాపం చేత పట్టబడ్డాం, పాపానికి దాసులుగా ఉన్నాం, పాపంలోంచి బయటికి రాలేకున్నాం. పాపం నుంచి బయటకు రావాలంటే సొంత ప్రయత్నంతో ఎవరూ రాలేరు. యేసునందు విశ్వాసం ఉంచితే వెంటనే పాపంలోంచి నువ్వు బయటికి రాగలవు. విడుదల, విమోచన నీకు నాకు లభిస్తుంది. ఈ కార్యము తన యొక్క శిలువ మరణం ద్వారా ఈ కార్యంలో ఎవరు విశ్వసిస్తారో వారిలో ఈ గొప్ప కార్యము దేవుడు జరిగిస్తాడు. కనుక దేవుని బిడ్డలమైన మనం ఇంతటి త్యాగం, ఇంతటి ప్రేమ చూపించినందుకు మనము తల వంచి ఆయనకు నమస్కారాలు చెల్లించాలి. ఆయన ఎందుకోసం వచ్చాడంటే ముందుగా ఆయన గురించి ఏమి చెప్పబడిందో వాటిని నెరవేర్చడానికి వచ్చాడు. దయచేసి చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3-4 వచనాలు. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను. లేఖనం అంటే దేవుని మాట. దేవుడు మనుషుల కోసం ఏమైతే చెప్పాడో ఆ మాట ప్రకారం ఆయన భూలోకానికి వచ్చాడు. మనందరి కొరకు తన ప్రాణం పెట్టాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి ఆయన లేపబడ్డాడు. కనుక తిరిగి లేచిన వాడు, ఆయన జీవితమే అద్భుతం, ఆశ్చర్యం. ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు. ఆయన లాంటి ఆశ్చర్యకరుడు ఇంకొకడు లేడు. మన జీవితాలను కూడా ఆశ్చర్యకరంగా మార్చగలడు. ఇటువంటి ప్రభువును మనం కలిగి ఉన్నాం. ఈ ప్రభువును ఈ ఉదయకాలంలో ఆరాధించాలి, ఆయనతో ఆనందించాలి, ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఎవరూ చేయలేనటువంటి కార్యం యేసు చేశాడు. మనకు మనమే చేసుకోవాల కార్యం మనలో యేసు చేశాడు. కనుక విశ్వాసం ద్వారా రక్షణ మనం పొందాం. కనుక మనల్ని రక్షించిన ప్రభువుకు మనము స్తుతి యాగము సమర్పించాలి. ఈ కొద్ది మాటలు మన వినికిడిలో పరిశుద్ధాత్మ దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. సిలువలో ప్రాణమును పెట్టిన వాడవు, పాపము తొలగించు పరిశుద్ధుడవు. సిలువలో ప్రాణమును పెట్టిన వాడవు, పాపము తొలగించు పరిశుద్ధుడవు. మరణము గెలిచిన పునరుద్ధానుడవు, జీవమునిచ్చిన కృపామయుడవు. అన్ని నామముల కన్నా ఘనమైన నామమునిది యేసునాదా. అందరిని ప్రేమించు ఆదరణ కర్తవయ్యా ప్రాణనాదా. యెహోవా ఈరే అని పిలువబడిన వాడా, యెహోవా ఈరే అని పిలువబడిన వాడా. నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు. అన్ని నామముల కన్నా ఘనమైన నామమునిది యేసునాదా. అందరిని ప్రేమించు ఆదరణ కర్తవయ్యా ప్రాణనాదా. యేసునాదా, యేసునాదా, యేసునాదా నా ప్రాణనాదా, యేసునాదా నా ప్రాణనాదా. దేవుని వాక్యం చదువుకుందాం. అది హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడైండట చూసి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతని దాచిపెట్టిరి. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, పరిశుద్ధులైన దేవ, మీ ఘనమైన జీవము కలిగిన శక్తి కలిగిన
పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మీ వాక్యం వినటానికి మాకు సహాయం చేయండి. వాక్యంలోంచి మమ్మల్ని దర్శించండి, వెలిగించండి, నూతనపరచండి. మా అందరితో మాట్లాడి మీరే మహిమ పొందమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని వాక్యంలో మనం చదువుకున్నప్పుడు మోషేను గురించి చదువుకున్నాం. మోషే తల్లిదండ్రులు అమ్రాము, యొకెబెదు, వీరిద్దరిలో కూడా విశ్వాసం ఉంది. కారణం ఏంటంటే మోషే పుట్టినప్పుడు చట్టము భయంకరంగా ఉంది. మగబిడ్డలను చంపడానికి ఫరో రాజు ఆజ్ఞ ఇచ్చాడు. మరి మంత్రసానులకి ముందు ఆజ్ఞ ఇచ్చాడు చంపమని. వారు చంపలేదు. అయితే తన ప్రజలకందరికీ ఆజ్ఞ ఇచ్చాడు. ఇశ్రాయేలీయుల్లో మగబిడ్డ ఎవరింట్లో జన్మిస్తాడో వాడిని వెంటనే చంపేయండి, తీసుకెళ్ళి నైల్ నదిలో పడేయండి అని ఆజ్ఞించారు. అటువంటి సందర్భంలో ఈ మోషే తల్లి యొకెబెదు గర్భంతో ఉంది. ఒకవేళ అప్పుడు గర్భం రాకుండా ఉండొచ్చేమో. అప్పటి నుంచి ప్రార్థన చేయడానికి ఆరంభించింది. గర్భంలో ఆ బిడ్డ పిండంగా ఏర్పడినప్పుడు ప్రార్థన చేసింది. ఆ బిడ్డ గర్భంలో ఎదుగుతుండగా ప్రార్థన చేసింది. ప్రసవించిన తర్వాత చూస్తే మగబిడ్డ భయం వేసి ఉంటుందేమో, కానీ ప్రార్థన చేయటంలో మానలేదు, అధికం చేశారు. అలాగే వారు ప్రార్థన చేసిన దాన్ని బట్టి వారిలో విశ్వాసము కలిగింది, విశ్వాసము ఏర్పాటు చేయబడింది, వారికి విశ్వాసము వచ్చింది. ఆ విశ్వాసాన్ని గురించి ఏం చెప్పబడిందంటే, మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండటం చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతను దాచిపెట్టింది. విశ్వాసము ఎంత ధైర్యాన్ని ఇచ్చింది. రాజుగారి ఆజ్ఞకి ఏమాత్రం భయపడలేదు. 3 నెలల్లో దాచిపెట్టారు. ఆ విశ్వాసాన్ని బట్టి బిడ్డపక్షంగా ప్రార్థన చేశారు. 3 నెలలు అయిన తర్వాత మరి వారు ప్రార్థిస్తుంటే రాజాజ్ఞకు లోబడమని మరి అంతరంగంలో వారి హృదయం ప్రేరేపించిందేమో. వెంటనే దేవుడు అద్భుతం చేశాడు. ఈ చరిత్ర మనకు తెలుసు. ఫరో కుమార్తె ఏటికి స్నానానికి రావడం సామాన్యంగా వారు రాణిగారు లేక రాజుగారు కుమార్తె ఏట్లో వచ్చి స్నానం చేయాల్సిన అవసరం లేదు. కానీ దేవుడు అలాంటి ఆలోచన ఇచ్చాడు. ఆలోచన ఇచ్చినప్పుడు ముందుగానే తండోరా వేయబడింది. రేపు రాజుగారి కుమార్తె ఏటి యొద్దకు వస్తుంది, స్నానం చేయడానికి వస్తుంది, మగవాళ్ళు ఎవరు అక్కడ సంచారం చేయకూడదు అని ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞను బట్టి మగవాళ్ళు ఎవరు లేరు. కానీ ఫరో రాజు యొక్క కుమార్తె ఆమెతో కూడా దాసీలు అక్కడికి రావటం జరిగింది. ఎందుకు ఇలా జరిగిందంటే, ఒకవేళ సైనికులుగాన ఆ ప్రాంతానికి వచ్చింటే ఆ బిడ్డను చంపేసి ఉండేవాళ్ళు. ఎప్పుడైతే ఈ ప్రకటన, ఈ తండోరా వేయబడిందో వెంటనే ఆమె జమ్ము పెట్టి ఒకటి తయారు చేసి దానికి కీలు పూసి అందులో పెట్టి తీసుకెళ్ళి జమ్ములో దాచిపెట్టింది. నదిలో వదిలిపెట్టలేదు. నదిలో వదిలిపెట్టుంటే నీళ్ళల్లో కొట్టుకుపోయి ఉండేది. అక్కడ పెట్టి తన కుమార్తె మిరియామును కూడా చూడమని, ఏం జరుగుతుంది బిడ్డకు నువ్వు చూస్తూ ఉండని చెప్పారు. ఎందుకంటే విశ్వాసం ఉంది. ఈ బిడ్డ మీదకి మరణం రాకూడదు. 3 మాసాలు కాపాడారు. కనుకనే ఆ తల్లిగారి ప్రార్థనను బట్టి దేవుడు ఎంత అద్భుతం చేశాడంటే చాలా మార్పు వచ్చింది. మనం ఆ భాగం చదివినప్పుడు నిర్గమకాండం మరి 2వ అధ్యాయం మనం చదివినప్పుడు రాజుగారి కుమార్తె దాసీలతో వచ్చినప్పుడు వాడు చూడటం,
జమ్ము పెట్టి తెప్పించడం, తెలిసి చూసినప్పుడు బిడ్డ ఏడుస్తుండటం. అతను మోషే చిన్నతనం నుంచే సుందరుడని వాక్యం చెప్పబడింది. ఆమెకు చాలా ఆశ కలిగింది. ఈ బిడ్డ హెబ్రీయుడు, ఈ బిడ్డను నేను చాపుకోవాలి, ఎవరో భయపడి తీసుకొచ్చి ఇక్కడ పడేశారు అని అనుకున్నది. కనుక ఏం చేసిందంటే ఆలోచిస్తుంది, ఈ బిడ్డను నేను ఐగుప్తులకు తీసుకెళ్ళలేను, ఎందుకంటే ఐగుప్తీయులు హెబ్రీయులంతగా ప్రేమించని ఇష్టపడరు. ఈ చిన్న బిడ్డకు పాలు ఎవరిస్తారు, హెబ్రీ స్త్రీ ఇస్తే మంచిదని. ఇలాంటి సంభాషణ జరిగేటప్పుడు దూరం నుంచి చూస్తున్న అక్క మిరియాం పరిగెత్తుకుంటూ వచ్చి నేను ఒక దాదిని తీసుకొచ్చేదన్నప్పుడు మోషే తల్లిని తీసుకురావడం, ఆ తర్వాత ఆమె నీకు జీతం ఇస్తానని చెప్పడం, వెళ్ళి ఆమె పాలు విడిచే వరకు పెంచింది, జీతం తీసుకున్నది. ఈ మాటలు చూసినప్పుడు దావీదు రాజు గారు చెప్పినట్టు, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచావు. నిజమే, ఆ వాక్యం అక్కడ నెరవేర్చబడింది. ప్రార్థనకు అసాధ్యమైంది ఏదీ లేదు. ప్రార్థనకు ఉన్న శక్తి ఎంత గొప్పదో. ఈమె ఆ ప్రార్థనలో ఏముందంటే విశ్వాసం వచ్చింది. పెంచడం కూడా వీళ్ళ దగ్గరనే పెంచబడ్డాడు. తల్లికి విశ్వాసం ఉంటే బిడ్డలకు కూడా విశ్వాసం వస్తుంది. మనం చూస్తాం తిమోతి ఎలాగూ విశ్వాసంలో ఎదిగాడంటే, పౌలు గారు అంటాడు, ఈ విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చిందంటే నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునేకులను వచ్చింది, ఇప్పుడు నీలో ఇప్పుడు అది నివాసం చేస్తుంది. నిజమే, మన బిడ్డలను ఎంత జాగ్రత్తగా పెంచాలనో. తల్లిదండ్రులు విశ్వాసులై ఉన్నారని మనకు చదువుకున్నాం. వారు విశ్వాసమును బట్టి రాజాగ్నికి భయపడక 3 నెలలు ఆ బిడ్డను దాచిపెట్టారని మనం వాక్యంలో మనం చూస్తున్నాం. అలాగూ ఈ వాక్యం మనం విన్నప్పుడు విశ్వాసం ఎంత గొప్ప కార్యం చేసిందంటే బిడ్డకు హాని జరగనివ్వలేదు, కీడు రాలేదు. పైపెచ్చు రాజుగారి దగ్గర నుంచి ఆ బిడ్డకు కావాల్సినటువంటి అవసరాలని తీర్చబడ్డాయి. పెరిగి పెద్దవాడయ్యాడు. ఈమె నా కొరకు పెంచమంటే అలా పెంచలేదు, ఫరో కుమార్తె కొరకు పెంచలేదు, కానీ దేవుని కొరకు పెంచింది. తన జాతిని గురించి చెప్పడం జరిగింది, అనేక సంగతులు నేర్పించింది. కనుక 24వ వచనం మనం చూసినప్పుడు ఏం రాయబడిందంటే, ఫిబ్రవరి పత్రిక 11వ అధ్యాయం 24-26 కలిసి ఉన్నాయి, చదువుకుందాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలుగు బహుమానమందు దృష్టి ఉంచెను. 27 చదువుకుందాం. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. ఇక్కడ మనం చూసినప్పుడు మోషే పెద్దవాడైనప్పుడు తనలో విశ్వాసం పెరిగింది. వయసు వచ్చినప్పుడు విశ్వాసంతో పాటు శరీరం యొక్క కోరికలు, మనసు యొక్క కోరికలు ప్రారంభమవుతాయి. అయినా విశ్వాసం వాటిని జయించింది. అక్కడ మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము. మొట్టమొదట తను ఆలోచించింది ఏంటంటే, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము. నంబర్ 1. నంబర్ 2, అల్పకాలము పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలు. పాపభోగం అంటే ఇష్టం లేదు, శ్రమ పడాలని ఆయన తీర్మానం చేసుకున్నాడు. తర్వాత ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకున్నట్టుకు ఇష్టపడలేదు. 3వది. 4వది మనం చూసినప్పుడు ఆయన
ప్రతిఫలముగా కలుగబో బహుమానం మీద దృష్టి ఉంచెను. ఆయనకి బహుమానం అనేది ఒకటి ఉంది అని అర్థమైంది. ఐగుప్తులో ఉంటే ఈ బహుమానం నేను పొందలేను అనే సంగతి అర్థమైంది. ఇంకేం అర్థమైంది అని మనం జాగ్రత్తగా చూసినప్పుడు, విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచుతున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాను. ఇక అదృశ్యుడైన వానిని స్థిరబుద్ధి గలవాడై చూస్తున్నట్టు అంటే అదృశ్యుడు ఎవరంటే దేవుడు. ఆయన చూస్తున్నాడు. మోషేకు ఈ అనుభవం అలా వచ్చింది. విశ్వాసం కలిగినప్పుడు దేవుని సంగతులు గ్రహించగలం, దేవుని సంగతులు అర్థం చేసుకోగలం, దేవుని చూడగలం. తనలో ఎంత మార్పు వచ్చిందంటే పరిశుద్ధంగా ఉండాలి అనే మార్పు వచ్చింది. ఇక నాకు ఐగుప్తులో ఉండటం మంచిది కాదు అని రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాను. ఇప్పుడు ఐగుప్తులో లేడు, ఐగుప్తులో నుంచి వెళ్ళిపోయాడు. మనము నిర్గమకాండంలో జాగ్రత్తగా గమనిస్తే ఆడేం మనకు అర్థమవుతుందంటే, ఆయన అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడంటే మిద్యాను దేశానికి వెళ్ళిపోయాడు. మిద్యాను దేశంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ మిద్యాను యాజకుడు ఇత్రో వాళ్ళ కుమార్తెలు 7 మంది వాళ్ళు తండ్రిని మందరం అరణ్యంలో మేపుతున్నారు. నీళ్లు పెట్టడానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి కాపరులు పెట్టలేదు నీళ్లు. మోషే వచ్చి వాళ్ళు అడ్డుకొని నీళ్లు పెట్టి వీళ్ళకి సహాయం చేసి పంపించాడు. ఇంటికెళ్ళగానే వాడు తండ్రి అడిగాడు, ఇంత తొందరగా మీరు ఎట్ట రాగలిగినారు, ఏమిటి ఆశ్చర్యంగా ఉంది. లేదు, ఐగుప్తుడు ఒకడు మాకు సహాయం చేశాడంటే మీరు వెళ్ళి పిలుచురండి అని పిలుచుకొచ్చిన తర్వాత ఆయనతో విచారించి మాట్లాడి తన కుమార్తెలు ఒక కుమార్తె నుంచి పెళ్లి చేశాడు. సిప్పోరా మోషేకి వివాహమైంది. ఇప్పుడు మోషే వాళ్ళ మామ మందను మేపే బాధ్యత మోషేకి దేవుడిచ్చాడు. ఈ మందను మేపుతూ అరణ్యం దాటి దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చాడు. అక్కడ దేవుడు కలుసుకున్నాడు. ఐగుప్తులో ఉన్నంత వరకు దేవుడు మాట్లాడలేదు. ఐగుప్తును విడిచిపెట్టిన తర్వాతనే మోషేతో దేవుడు మాట్లాడడం ఆరంభించాడు. దేవునికి ఇష్టమైన వ్యక్తి మోషే. మోషే అంతరంగంలో ఉన్నటువంటి గుణ లక్షణాలు దేవునికి చాలా నచ్చినాయి. ఐగుప్తులో ఉండకూడదు, రాజు యొక్క అంతఃపురంలో ఉండటం ఆయనకు ఇష్టం కలగలేదు, ఉండకూడదు అనుకున్నాడు. శ్రమను అనుభవించాలనుకున్నాడు. దేవుని ఆలోచనలన్నీ ఈయనలో నెరవేరుతాయని దేవుడు అనుకున్నాడు. దావీదు విషయంలో కూడా నా ఉద్దేశములను నెరవేర్చువాడు అని హెబ్రీ పత్రిక అని అపోస్తల కార్యంలో 13వ అధ్యాయంలో దావీదు గురించి మనం చూస్తాం. కనుక మోషే దేవుని ఉద్దేశాలని జరిగించగలడు అన్న ఆలోచన కలిగి దేవుడు మోషేని అక్కడ కలుసుకున్నాడు. ఐగుప్తులో దేవుడు మోషేని కలుసుకోలేదు, కానీ ఐగుప్తును విడిచిపెట్టిన తర్వాతనే దేవుడు మోషేని కలుసుకున్నాడు, మాట్లాడాడు. తర్వాత ఈ విశ్వాసము తల్లిదండ్రులు అమ్రాము యొకెబెదు ప్రార్థనల యొక్క ఫలితమే మిరియాము కూడా ప్రవక్తని అయింది, అహరోను యాజకుడయ్యాడు. ఇవన్నీ ఆలోచించినప్పుడు బిడ్డల యొక్క అభివృద్ధి తల్లిదండ్రుల యొక్క ప్రార్థనా జీవితం మీద, వారి ప్రార్థన వారితో పోవడం కాదు, కానీ బిడ్డలకు కూడా ప్రార్థన నేర్పించాలి. అంతేకాదు ప్రార్థనతో పాటు ఆ విశ్వాసాన్ని కలిగించాలి. ఆ విశ్వాసాన్ని బట్టి ప్రభు కొరకు నేను బ్రతకాలి, ప్రభు కొరకు నేను జీవించాలి. తల్లి ప్రార్థన, తల్లి నేర్పిన బోధ తన జీవితంలో ఎంతో మేలు జరిగించింది. ఇలాంటప్పుడు దేవుడు తనతో మాట్లాడాలని ఇష్టపడ్డాడు. మనం నిర్గమకాండం 3వ అధ్యాయం
1వ వచనం చదివితే, మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యం అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. హోరేబులో ఆ ప్రాంతానికి వచ్చాడు. తర్వాత 2వ వచనం చదివినప్పుడు, ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచుచున్నప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను. కానీ పొద కాలిపోలేదు. అది వింత చూశాడు. వింత మామూలుగా పొదగాను మండుకొని పోతా ఉంటే ఎందుకులే, పొద ఎండిపోయింది కదా, అది ఒక కొమ్మకు ఒక రెమ్మకు ఒక కొమ్మకు రాసుకొని మంట పుట్టి కాలిపోయిందని అనుకునేవాడు. కానీ పొద పచ్చగా ఉంది, మండుతా ఉంది, కానీ పొద కాలిపోలేదు. తర్వాత 3వ వచనం చూసినప్పుడు, అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదు, నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదనని అనుకొనెను. మోషేకి చాలా ఆశ్చర్యం వేసింది. పొద పచ్చగా ఉంది, పొద మండుతూ ఉంది, కానీ కాలిపోలేదు. ఏమిటా వింత అని ఆ వైపుకు తిరిగి వచ్చాడు. వచ్చిన తర్వాత 4వ వచనం, దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే అని అతని పిలిచెను. మోషే అని పొద నడుము నుండి అతనిని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. దేవుడు అగ్నిలో నుంచి కూడా మాట్లాడగలడు. ఎబ్రీ పత్రికలో ఆయన దహించు అగ్ని అని వ్రాయబడింది. అగ్నిలో నుంచి దేవుడు మాట్లాడాడు. ఏమయ్యా మోషే, దేవుడు నేను ఎట్ట కలుసుకున్నాడంటే, అగ్నిలో నుంచి నేను స్వరం విన్నాను, అరణ్యంలో దేవుడు నన్ను కలుసుకున్నాడు, పొద మండుతూ ఉంటే నేను చూచాను. అంతేకాదు, పని చేసేవాళ్ళని దేవుడు పిలుస్తాడు సేవకి. సోమరులను ఎప్పుడు దేవుడు సేవకు పిలవడు. పని చేయాలి. ఎలీషా అరకలు 12 అరక దున్నుతుండగా అప్పుడు తనను సేవకు పిలవడం మనం చూస్తాం. అలాగే మోషే మందను కాచే పనిలో ఉండగా దేవుడు పిలిచాడు. దావీదు అలాగూ తన గొర్రెలు మేపుతుండగా దేవుడు పిలిచాడు. అలాగూ దేవుడు తలంపు ఏంటంటే, పని చేసేవాళ్ళని దేవుడు పిలుస్తాడు. సోమరుని పిలవడు, నిర్లక్ష్యంగా ఉండేవాడిని పిలవడు, పనిలో నమ్మకమైన వారిని పిలుస్తాడు, దేవుని గురించి ఆలోచించే వాళ్ళని ఆయన పిలుస్తాడు. ఇది మనకు అర్థమైంది, దేవుడు పిలిచినట్టు మనం చూస్తున్నాం. అంతేకాదు, ఎందుకు పిలిచాడో తర్వాత మనం చూస్తాం. దేవుడు ఆయన ఎందుకు పిలిచాడంటే, ఐగుప్తులో ఉన్న తన ప్రజలను బయటికి తీసుకురావడానికి. ఐగుప్తులో ప్రజలు ఉన్నారు. అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం, అబ్రహాంకి ఇచ్చినటువంటి అభయం, నేను మరలా 400 సంవత్సరాలు పైబడ్డ తర్వాత ఈ ప్రజలను నేను తీసుకొస్తాను మాట ఇచ్చాడు. కాబట్టి వాళ్ళని జ్ఞాపకం చేసుకొని ఇప్పుడు వీళ్ళని బయటికి తీసుకురావడానికి ఆయన ఇష్టపడ్డాడు. మోషే సరైన నాయకులని ఆయన తలంచాడు. అయితే మోషేలో భయం ఉంది. ఐగుప్తీయుడిని ఒకడు చంపాడు కాబట్టి తనను తీసుకొచ్చి ఆ భయం ఉంది కనుక ఎన్నో సాగులు చెప్పాడు. చివరికి నేను నత్తివాడిని, నేను మాట్లాడలేను, నాకు భయము, నేను పోలేను అని అక్కడ దేవుని సహనం చూస్తాం, దేవుని ఓర్పు చూస్తాం. ఎంతగా అడుక్కున్నాడు, బ్రతిమలాడినాడు అనేది అర్థమవుతుంది. అక్కడనే అహరోను కూడా మోషేను కలుసుకోవటం, విషయాలు చెప్పటం.
అయితే ఎట్లయితేనేమి చివరికి 10 అద్భుతాల ద్వారా ఐగుప్తుల నుంచి తన ప్రజలను బయటికి తీసుకురావడానికి దేవుడు ఇష్టపడ్డాడు. మొదటి 40 సంవత్సరాలు మోషే ఐగుప్తులో ఉన్నాడు. రెండవ 40 సంవత్సరాలు మిద్యాను అరణ్యంలో ఉన్నాడు. మూడవ 40 సంవత్సరాలు అక్కడి నుంచి ఐగుప్తు నుంచి కనాను పొలిమేరల వరకు యాత్రలో తన యాత్రను పూర్తి చేసుకున్నాడు. తన జీవితం 3 భాగాలు. మొదటి భాగంలో దేవుని యొక్క మేలు అనుభవించాడు, కానీ దేవుడు ఎవరో అని తెలియలేదు. రెండవ భాగంలో దేవుడు తెలుసుకున్నాడు, దేవుడిని ఎరిగినాడు. మూడవ భాగంలో దేవుని చిత్తానుసారంగా తను ముందుకు సాగడానికి మనం గ్రంథం చదివినప్పుడు అర్థమవుతుంది. మరొక భాగం మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎందుకు అంటే ఈ ప్రజలు ఐగుప్తులో మరి ఎలాగుండారంటే ఐగుప్తు దేశంలో విగ్రహారాధన నేర్చుకున్నారు. దేవునికి ఒకవైపు బాధ, వాళ్ళు చాలా శ్రమ పెట్టారు, వాళ్ళు మొరపెట్టారు, కనుకనే బయటికి తీసుకురావాలి. అరణ్యంలోంచి బయలుదేరి వచ్చినప్పుడు అద్భుతాలు మనం చూస్తాము. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా అయినాయి. ఆరణ్యాల మీద వారు ప్రయాణం చేశారు. ఐగుప్తీయులు అలాగ రావడానికి ప్రయత్నం చేసి సముద్రం మధ్యలోనే మునిగినారు, చనిపోయినారు. వారి సేవలు బయటకు వచ్చినాయి. వీరికి ఆయన తోడుగా ఉన్నాడు, కాపాడుతూ వచ్చాడు. దేవుడు వాళ్ళతో కూడా ప్రయాణం చేయాలనుకున్నాడు. ఆ సంగతులు మనం గమనించినప్పుడు నిర్గమకాండం 19వ అధ్యాయంలో 20-21 వచనాలు చదువుకుందాం. యెహోవా సీనాయి పర్వతం మీదికి అనగా ఆ పర్వత శిఖరం మీదికి దిగి వచ్చిన యెహోవా పర్వత శిఖరం మీదికి రమ్మని మోషేను పిలువగా మోషే ఎక్కిపోయాను. ఇప్పుడు మోషేతో మాట్లాడాలి. ఈ ప్రజలకు ఆయన ఎవరో తెలపాలి. దేవుని ఉద్దేశం ప్రజలు, మన చుట్టూ ఉన్న ప్రజలకు దేవుడు ఎవరో మనం తెలియజేయాలి. దేవుని యొక్క గుణం ఏమిటో తెలియజేయాలి. దేవుడు ప్రతి ఒక్కరిని ఆయన రూపంలో కలుగు చేశాడు అని మనం తెలియజేయాలి. మరి ఆయనకు ఆయనకు అంగీకారంగా ఎలాగో జీవించాలో అది మనము ప్రజలకు తెలియపరచాలి. అక్కడ కొండ మీదకి వెళ్ళిన తర్వాత 10 ఆజ్ఞలు ఇచ్చాడు, చాలా ఆజ్ఞలు ఇచ్చాడు. అవి తీసుకొని కిందకు వచ్చినప్పుడు వీళ్ళు మళ్ళా విగ్రహారాధనలకు వెళ్ళినట్టు మనం చూస్తాం. అప్పుడు మళ్ళా దేవుడు ఆలోచించినాడు, మోషే వెళ్ళిపో, కిందకు పో, వాళ్ళు నాకు విరోధమైనటువంటి కార్యం జరిగేస్తున్నారు. వాళ్ళు ఒక దూడను చేసుకొని ఒకటో మనం చూస్తాం. తర్వాత ఎవరైతే ఆ పని చేశారో ఆ దూడని, ఆ బంగారు దూడను కొట్టి అగ్నితో కాల్చి బూడిద చేసి వాళ్ళకందరికీ తాగిచ్చాడంట. వాళ్ళందరూ చనిపోయారు. మొదటి పర్యాయము కోపం వచ్చి ఇచ్చిన 10 ఆజ్ఞలు కలిగినటువంటి ఆ రాతి పలకల్ని పగలగొట్టాడు. ఇప్పుడు మళ్ళా నీవే రాతి పలకలను తీసుకొని పైకి రావని అన్నప్పుడు తీసుకొని వెళ్ళినట్టు చూస్తాం. చదువుకుందాం. 24:18. అప్పుడు మోషే ఆ మేఘంలో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబవళ్ళు 40 దినములుండెను. 40 దినాలు అక్కడ ఎందుకున్నా అంటే ప్రత్యక్షపు గుడారము. అది ఎట్లా తయారు చేయాలి? అహరోన్ని ఆయన సంతానాన్ని మాత్రం యాజకులుగా చేశాడు, మోషేని నాయకుడిగా చేశాడు. మోషేను నాయకుడిగా ఎందుకు మాత్రమే చేశాడు? మోషేను యాజకుడిగా చేసినట్టు చూడంగానే 99 కీర్తనలో ఆ మాట మనం చూస్తాం. 6వ వచనం, ఆయన యాజకులలో మోషే అహరోనులు ఉండిరి. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవారిలో సమూయేలు ఉండెను. చాలు. ఇక్కడ
కీర్తనకారుడు మాత్రం ఈ మాట రాశాడు, కానీ అక్కడ యాజకత్వం మోషే సంతానానికి ఇచ్చినట్టు లేదు. మోషే ప్రభు కొరకు నమ్మకంగా జీవించాడు. మరి ద్వితీయోపదేశకాండంలో ఆఖరి అధ్యాయంలో ఒక మాట కూడా జ్ఞాపకం చేసుకుందాం. ద్వితీయోపదేశకాండం ఆఖరి అధ్యాయం చివరి వచనంలో చెప్పబడిన మాట ఏంటంటే 10, 11, 12 చదువుకుందాం. ఐగుప్తు దేశంలో ఫరోకును అతని సేవకులందరికీ అతని దేశమంతటికి ఏ సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకు యెహోవా అతని పంపెను. వాటి విషయంలోను ఆ బాహుబలమంతటి విషయంలోను మోషే ఇశ్రాయేలు జనులందరి కనుల ఎదుట కలుగు చేసిన మహాభయంకర కార్యముల విషయములోను యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలీలలో ఇది వరకు పుట్టలేదు. ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త పుట్టలేదు. మోషేకి ఎంత ఆధిక్యత ఇచ్చాడు దేవుడు చూడండి. కనుక మోషేని గురించి ఆలోచించినప్పుడు మోషే గొప్ప దైవజనుడు. ఏమిటి కారణం అంటే మోషే ఒక వ్యక్తిని చంపటం అనేది ఒక నేరం ఉంది, కానీ ఎక్కడ తను తప్పు చేసినట్టు లేదు. అయితే యాత్రలో బండని మాట్లాడమన్నప్పుడు కొట్టాడు. అప్పుడు ఆ పొరపాటును బట్టి కనాన్ దేశం రావడానికి లేదని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఏదైతేనేమి దేవుని మనసును మనం అర్థం చేసుకున్నప్పుడు దేవుడు చెడుగును అసహించుకుంటాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకునుట సామెతలు 8:13 చూస్తాం. అయితే ఈ విధంగా ఒక ఇద్దరు వ్యక్తులు మనం చూసినప్పుడు చూడండి, దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుని కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా అని మనం చూస్తాం. అంటే తను అపవిత్రుడు కాకూడదు. అది చిన్నదే, వీళ్ళే తప్పు చేయటంలే. రాజుగారు ఇచ్చే ఆహారం నేను పుచ్చుకోకూడదు, నేను అపవిత్రుడు కాకూడదు. ఏ విషయంలో? దేవుని విషయంలో. కనుకని అలా చేసిన దాన్ని బట్టి దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా, వాళ్ళు నలుగురు, షడ్రక్, మెషక్, అబేద్నెగో, దానియేలు. ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విధములగు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివి గలవాడై ఉండెను. ఇంకా చదవమ్మా. నెబుకద్నెజరు తన సముఖమునకు వారిని తేవలనని ఆజ్ఞ ఇచ్చి నియమించిన దినములు కాగానే నపుంసకుల అధిపతి రాజు సముఖమున వారిని నిలువబెట్టెను. రాజు వారితో మాట్లాడగా వారందరిలో దానియేలు అనన్య మిషాయేలు అజర్యా వంటి వారెవరును కనబడలేదు కనుక వారే రాజు సముఖం నిలిచిరి. రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయములో
విషయంలో వీరు తన రాజ్యమందంతటా ఉండు శకునగాండ్ర కంటెను గారడీ విద్య గల వారి అందరికంటేను 10 అంతలు శ్రేష్ఠులని తెలియబడెను. కాబట్టి దేవుడు చూస్తూ ఉంటాడు. యవన బిడ్డలు ముఖ్యంగా ఏ యవన బిడ్డ పాపమును అసహించుకుంటుందో, ఏ యవన బిడ్డ తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉంటుందో, ఏ యవన బిడ్డ తల్లిదండ్రులకు లోబడుతుందో, ఏ యవన బిడ్డ తల్లిదండ్రులను ప్రేమిస్తారు, దేవుణ్ణి ప్రేమిస్తారు, అలాంటి వారిని దేవుడు మర్చిపోడు. తల్లిదండ్రులు తమ బిడ్డల కొరకు ఎంత భారంగా ప్రార్థన చేయాలో ఇంకొక సంగతి కూడా జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం 39వ అధ్యాయం 12వ వచనం. ఆదికాండం 39వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు ఆమె అతని వస్త్రం పట్టుకొని తనతో శయనింపుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయెను. యోసేపుని గురించి చదువుకుంటున్నాం. అతడు పాపానికి ఏమాత్రం ఇష్టపడకుండా తప్పించుకొని వెళ్ళాడు. జైల్లో వేశాడు. జైల్లో వేసిన దాన్ని బట్టి ఫరోకు కల వచ్చినప్పుడు ఈయన గురించి చెప్పినప్పుడు ఈయన పిలిపించడం, ఆ కళభావం చెప్పటం, వెంటనే ఆయన ప్రధానమంత్రిగా చేయటం. దానియేలు ప్రధానమంత్రిగా ఉన్నాడు, యోసేపు ప్రధానమంత్రిగా ఉన్నాడు. దేవుని యొక్క ఆశీర్వాదం ఏంటంటే నీవు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు, నీవు కిందివాడుగా ఉండవు కానీ పైవాడుగా ఉంటావు. కాబట్టి ఈ వాగ్దానాల గురించి ఆలోచించినప్పుడు మోషే సంగతి, దానియేలు సంగతి, యోసేపు సంగతి మనం గమనించినప్పుడు వీళ్ళు ఎంత ఉన్నతమైన స్థానానికి పోయారు. కారణం ఏంటంటే దేవుడు అంటే భయం కలిగిన వారు, భక్తి కలిగిన వారు, దేవునికి లోబడిన వారు. అటువంటి వారు కాబట్టి దేవుడు వారిని అంత గొప్పగా దీవించాడు. మన జీవితాల్లో, మన బిడ్డల జీవితాల్లో అలాంటి ఆశీర్వాదం మనం చూడాలంటే మనము మొట్టమొదట పెద్దవారము మన జీవితాలని దేవునికి సమర్పించుకోవాలి. తర్వాత మన బిడ్డలను అదే రీతిగా పెంచాలి. అలాగే పెంచుతున్నామా? మన కుటుంబంలో దేవుని భయం ఉందా? మన కుటుంబాల్లో ప్రార్థనలు ఉన్నాయా? మన కుటుంబాల్లో దేవుని గురించిన సంగతులు చెప్పుకుంటున్నామా? దేవుని సన్నిధికి వెళ్తున్నామా? ఇవన్నీ ఆలోచించుకున్నప్పుడు ఎక్కడ లోపం కలిగి ఉన్నామో అవన్నీ మనము సరి చేసుకుందాం, చక్కపరుచుకుందాం, మనం పరీక్షించుకుందాం, యోగ్యమైన రీతిగా ప్రభు వల్ల చేయవేద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రభువా, పరిశుద్ధులైన దేవా, మీ ఘనమైన నామానికి స్తుతి చెల్లిస్తున్నాం. చెప్పండి, వాక్యాన్ని బట్టి మేము గణపరుస్తున్నాం. మేము కూడా మీ మాటలు పదే చెప్పుకున్నప్పుడు అలాంటి జీవితం మేము జీవిస్తూ మా బిడ్డలను ఆ ఉన్నతమైన స్థాయిలో చూడటానికి మాకు సహాయం చేయండి. మహిమా ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరమదేవాని బంధనాజ్ఞ భక్తితో గైకొను జనులకు, పరమదేవాని బంధనాజ్ఞ భక్తితో గైకొను జనులకు, నిరతమును కృప నిలిచియుండును. యెహోవా నీతి తరములు పిల్లలకు నుండును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయుమానా జీవమాయే యెహోవా దేవుని పావనానామమును తీర్చుమా. నాయంతరంగము లోవసించును సమస్తమా, ఆ కారణముచే
మనం ఇప్పుడు ప్రభువు రాత్రి భోజనములో పాల్పొంపులు పొందుదాం. మన ప్రభు అని యేసు తన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతలు చెల్లించి దానిని విరిచి వారికిచ్చి, మీరు దీనిలోది పుచ్చుకొని తినుడి, నన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఇలా చేయాలని చెప్పాను. మీ చేతిలో ఉన్నటువంటి రొట్టె ముక్కను పుచ్చుకోవాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, దీనిలో మీరు తాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఇలాగ చేయడం చెప్పినాం. మీ చేతిలో ఉన్న ద్రాక్షరసాన్ని పుచ్చుకోవాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన ప్రభువా, పరిశుద్ధమైన తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ ఆజ్ఞ చొప్పున మీ మరణంలో మేము ప్రవేశించడానికి, మీ మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఇచ్చిన కృప కొరకు స్తుతిస్తున్నాం. ప్రభువా, ఇలా జరిగించిన మీ చిత్తమైనందుకు స్తుతిస్తున్నాం. మా విరోధి అయిన శత్రువుకి భయాన్ని కలిగించే ఈ కార్యక్రమాన్ని బట్టి మనం కనపరుస్తున్నాం. మా ప్రభువా, మమ్మల్ని మీ సొంతగా చేసుకుని స్తుతిస్తున్నాం. తండ్రి, మీ శరీరం మీద మా దోషమంతా మోపినందుకు స్తుతిస్తున్నాం. మీరు చిందించిన రక్తంలో మమ్మల్ని కడిగినందుకు స్తుతిస్తున్నాం. ఎవరైతే యోగ్యంగా చేయవేశారో వారిని బట్టి వందనాలు తెలుస్తున్నాం. అయోగ్యంగా ఎవరో చేయవేసింటే క్షమించమని ప్రార్థిస్తున్నాం. ప్రియ ప్రభువా, చేరవచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. మారు మనసులైన మారు మనసుగా ఇచ్చేయండి. మీ కొరకు నమ్మకమైన సాక్షులుగా ఉంటాను సహాయం చేయండి. మీ దీవులతో నింపి పంపమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరమ తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం చేరి మనకందరికి తోడుగా ఉండి కాపాడును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Thank you for watching. Please like, share and subscribe for more messages. Love you all. ఈరోజు ఆరాధనలో పాల్గొన్న మీ అందరికీ మా ధన్యవాదములు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ కొట్టడం అస్సలు మర్చిపోవద్దు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ఆమేన్.